హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేనైతే ఇవాళ మన తోటలో ఏ రకాల చెట్లు ఉన్నాయి ఏంటి అనేది అయితే చూపిస్తాను. మన తోటలో ఉండే చెట్లు చూడండి. ఇదైతే నేను చెప్పాను కదండి, ఆన్లైన్లో బుక్ చేశాను. స్వీట్ లెమన్ చెట్టు కాయలు అయితే కాసాయి. అయితే చూడండి ఇక్కడ ఉన్నాయి చూడండి. సుమారుగా అంటే ఇవి ఒక 3 నెలలు అవుతుందండి ఇవి పండడానికి. ఇంకా అవి మాగడానికే రావలేదు. నేనైతే వెయిట్ చేసి నాకు విసుకే వస్తుంది. సుమారుగా అంటే 3 months నుంచి మాగుతూనే ఉన్నాయండి. కనీసం ఒక్కటి కూడా మాగలేదు. చూసి విసుకే వచ్చింది. ఇప్పుడేదో కొంచెం కలర్ చేంజ్ అయిందండో. నేను వీడియో తీస్తుంటే వావ్, నాకు చాలా ఆనందంగా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపించేసిందో. వావ్. కానీ ఇది స్వీట్ లెమనా లేదా లెమనా అనేది అయితే తెలియదు. తింటే కానీ తెలుస్తుంది. ఇంకొన్ని రకాల మొక్కలు చూపిస్తాను మీకు. ఇక్కడ ఉంది చూడండి. ఈ మొక్క వచ్చేసి మన నేరేడు పళ్ళల్లో తెల్ల నేరేడు పళ్ళ చెట్టు అండి. తెల్ల నేరేడు పళ్ళు చూసిండరు, నా వీడియోస్లో ఉన్నాయి చూడండి. తెల్ల నేరేడు పళ్ళు ఆ చెట్టు అండి. ఆ రోజు తిని వేసిన గింజలు ఇలా చూడండి, మొక్కలు ఎంతెంత పెద్దగా వచ్చేస్తున్నాయో. ఇంకా నేను సర్లే అని వీటిని పీకేయకుండా అలానే ఉంచేసానండి. ఇక్కడ ఉంది కదా అండి, ఇది వచ్చేసి అల్లం మొక్క. ఇదిగోండి కింద అల్లం ఉంది చూడండి. అదిగో చెట్ల మధ్యలో అల్లం. ఇదిగోండి అల్లం మొక్క. ఇక్కడ అలానే ఇది వచ్చేసి మామిడి అల్లం అంటారు. మామిడి అల్లం మొక్క మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. మామిడి అల్లం అంటే ఇది చూడండి, మామిడి అల్లం అంటారు. ఇది నాకు కూడా తెలియదు. వేరే వాళ్ళు మామిడి అల్లం అంటే నేను సరే అని వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చి వేశానండి. కానీ ఆ స్మెల్ కూడా సేమ్ ఈ మామిడికాయ, పచ్చి మామిడికాయ స్మెల్ వస్తుంటుంది. అయితే చాలా బాగుంటుంది. మామిడి అల్లాన్ని చాలామంది చట్నీ చేస్తారంట అండి, నాకు తెలియదు. నేనైతే తీసుకొచ్చి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి వేశాను. ఇది మామిడి అల్లం అండి. ఇలా చూడండి, బొప్పాస్ పళ్ళు ఎంతెంత లావు ఉన్నాయో. బట్ చెట్టు పైన నుంచి పడిపోయాయి. ఇవి ఏదో సరిగా లేవండి కాయలు, అందుకని చెప్పేసి నేను వదిలేశాను. లాస్ట్ కాయలు అవి. ఇది వచ్చేసి పసుపు. మామిడి అల్లానికి పసుపుకు పెద్ద తేడా చూడండి. ఇది వచ్చేసి ఇవి పసుపు చెట్లు. మామిడి అల్లమేమో అక్కడ చూడండి సేమ్ పసుపు చెట్టు మాదిరిగానే ఉన్నాయి. ఇక్కడ మన చెప్పేదాన్ని కదా నేను, కాకరకాయలు కాసాయని మన వీడియోలో కూడా పెట్టాను. అక్కడొకటి ఉందిలేండి కాకరకాయ. ఇదిగోండి ఇది వచ్చేసి మన పసుపు చెట్లు అండి. పసుపు 1 yearకి సరిపడా నాకైతే ఇంట్లో వచ్చేస్తుంది పసుపు. 1 yearకి సరిపడా. సంవత్సరానికి ఒకసారి అయితే నేను పసుపు తీస్తానండి. ఇది పసుపు చెట్లు. ఇంకా ఏమున్నాయి మన తోటలో, మల్లె చెట్లు అవి ఉన్నాయి. కానీ ఇలా చూడండి, మాకు ఇలా పందికొక్కులు అంటే మీకు తెలిసే ఉంటుంది. అవి పెద్ద ఎలుకలు అంటారో మరి మీరేమంటారో తెలీదు. అవి ఇలా పెద్ద స్వరంగాలు పెట్టి ఇక్కడ చెట్లను, చిన్న చెట్లను అస్సలు బ్రతకనియవండి అవి. ఇక్కడ చెత్త మొత్తం కాల్చేస్తూ ఉంటానండి. లేకపోతే ఇది వచ్చేసి నేను చెప్పాను కదండి, ఇదిగోండి నేరేడు పళ్ళ చెట్లు ఎక్కడ పడితే అక్కడ పడ్డాయండి. తెల్ల నేరేడు పళ్ళ చెట్లు. చూద్దాం తెల్ల నేరేడు పళ్ళు కాస్తాయా కాయవాని. ఇది వచ్చేసి మన లిచ్చి. ఇంకా లిచ్చి కాదండి, మల్బరీ. ఇంతవరకు అయితే ఇంకా కాయలే రాలేదండి. నేనేమో చాలా ఇష్టంగా అయ్యాను. ఇవి చాలా పెద్ద చెట్లు అవ్వను. కాయలు అయితే కాయకుండా అలానే ఉంటుంది. లిచ్చి వచ్చేసి అదిగోండి అక్కడ ఉంది చూడండి. లిచ్చి చాలా పెద్దగా అయింది లిచ్చి మటుకు. మరి కాయలు ఎన్ని సంవత్సరాలకు వస్తాయో ఏమో తెలియదు. నేనైతే వెయిట్ చేస్తున్నాను కాయల కోసము. ఇదిగోండి లిచ్చి చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. వీటి కాయలు వస్తే కూడా మీకు ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. తమలపాకు చాలా పెద్దగా ఉండిందండి తమలపాకు. ఇంటి డోరుకు కూడా అల్లుకుపోయేంత ఉండింది తమలపాకు చెట్టు. అందుకని మొత్తం కట్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇదిగోండి ఇక్కడ నుంచి మొత్తం తమలపాకు చెట్టు అయితే మొత్తం వచ్చేస్తుంది. అయితే ఒక్కసారి తమలపాకు వేసామంటే ఎప్పటికీ అసలు పోదండి, అలానే ఉండిపోతుంది తమలపాకు చెట్టు.
ఇంకా మన ఇంట్లో ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, అవన్నీ మీకు చాలాసార్లు చూపించాను.